ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం నవంబర్ 28 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం సామెతల గ్రంథం 12వ అధ్యాయం 15వ వచనం. మూఢుని మార్గము వాని దృష్టికి సరి అయినది, జ్ఞానము గలవాడు ఆలోచనను అంగీకరించును. వ్యాఖ్యానాంశం మన సొంత కన్నులు 2వ భాగం. వ్యాఖ్యానాంశం మన సొంత కన్నులు 2వ భాగం. వ్యాఖ్యానం: సామెతల గ్రంథంలో 5 సార్లు మన సొంత కన్నులు లేక మన దృష్టి ప్రభావం గురించి హెచ్చరిక వ్రాయబడింది. మొదటి హెచ్చరిక 3వ అధ్యాయంలో 7వ వచనంలో, నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము అని వ్రాయబడింది. నేటి మన ధ్యానవచనంలోని 2వ హెచ్చరిక, మనం ఎల్లప్పుడూ సరి అయిన వారమని, మన సొంత ఆలోచన ఎల్లప్పుడూ ఉత్తమమైనదని భావించడం ఎంత అజ్ఞానమో చూపిస్తుంది. దేవుని హృదయానుసారుడైన దావీదు కూడా మంచి సలహాపై ఆధారపడ్డాడు. దీనికి విరుద్ధంగా రాజైన అమజ్యా ప్రారంభంలో బాగానే ఉన్నాడు, కానీ తర్వాత జీవితంలో అతడు దేవుని ప్రవక్తను కూడా అవమానించి దైవిక సలహాను తిరస్కరించాడు. దానివలన అతని మరణానికి కారణమైన అనేక తప్పుడు నిర్ణయాలకు దారితీసింది. దినవృత్తాంతములు 2వ గ్రంథం 25వ అధ్యాయం 14 నుంచి 28 వరకు చదవండి. దీని తర్వాత 3వ హెచ్చరిక ఇలా రాయబడింది: ఒకని నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును, యెహోవా ఆత్మలను పరిశోధించును అని సామెతల గ్రంథం 16వ అధ్యాయము 2వ వచనంలో రాయబడింది. 4వ హెచ్చరిక కూడా అలాంటిదే. ఒకడు తనకేర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగపడును, యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు అని 21వ అధ్యాయం 2వ వచనంలో చదువుతాం. తరచుగా మన చర్యలు, ఉద్దేశాలు స్వచ్ఛమైనవి, సరి అయినవి అనే నిశ్చయత కలిగి ఉంటాం. కానీ ప్రభువు మన అంతరంగాన్ని పరీక్షిస్తాడు. ఆయన మన ఆత్మలను, మన హృదయాలను తూకం వేసినప్పుడు ఆయన వాక్యం మన ఆలోచనలను, ఉద్దేశాలను బహిర్గతం చేస్తుంది అని హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో చదువుతాం. ఆయన చేసే దిద్దుబాటును మనం ఎదిరించకూడదు. ఆయన సలహాను స్వీకరించి జ్ఞానవంతులుగా మారటం ఆత్మ సంబంధంగా ఆరోగ్యకరమైంది. వీటిల్లో 5వ హెచ్చరిక ఇలా చెబుతుంది: తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడిన వారి తరము కలదు అని సామెతల గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది. ఇంతకు ముందున్న 4 హెచ్చరికలు వ్యక్తిగతమైనవి. అయితే ఈ 5వ హెచ్చరిక స్వనీతి పరులుగా ఉండి తమకేమీ పర్వాలేదనే ఈ వైఖరి సామూహిక లక్షణంగా మారిందని చూపిస్తుంది. అంతేకాకుండా ఇంతకు ముందున్న 4 వచనాలు దైవిక లెక్కింపు గురించి, దైవిక సలహా గురించి మాట్లాడాయి. కానీ చివరి వచనం దీనిని గురించి ఎటువంటి సూచనను ఇవ్వట్లేదు. శుద్ధి కలిగి ఉండటంలో ఏమాత్రమూ ఆసక్తి లేనట్లుగా కనబడుచున్నది. మనం మన సొంత కన్నుల తీర్పుపై ఆధారపడినట్లయితే, లేక మన దృష్టి మీద మాత్రమే ఆధారపడితే లవోదికయ వారి వలె మన సొంత దౌర్భాగ్య స్థితి గురించి కూడా మనం పట్టించుకోలేము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. దానికి బదులుగా మనం ప్రభు జ్ఞానాన్ని వెదకాలి. సహోదరుడు స్టీఫెన్ క్యాంబెల్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.